వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈ వీడియోలో మనం డైరెక్ట్ ఫండ్ అట్లాగే రెగ్యులర్ ఫండ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకు డైరెక్ట్ ఫండ్స్ అంటే మనకు డైరెక్ట్ ఏఎంసీ నుండి మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేటువంటి ఫండ్స్ని డైరెక్ట్ ఫండ్ అని అంటారు. రెగ్యులర్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ద్వారా కానీ లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది రెగ్యులర్ ఫండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఫండ్కి రెగ్యులర్ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో అనేది డిఫరెంట్గా ఉంటుంది. డైరెక్ట్ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది, రెగ్యులర్ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. సో డైరెక్ట్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, రెగ్యులర్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండి అట్లాగే ఫండ్ సెలెక్షన్లో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీకు గోల్ బేస్డ్గా ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకోగలిగినటువంటి నాలెడ్జ్ మీకు ఉన్నట్లయితే డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుండా అట్లాగే మ్యూచువల్ ఫండ్ పైన అవగాహన లేకపోయినట్లయితే ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ద్వారా కనుక మీరు ఫండ్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది అసెట్ అలొకేషన్ అనేది రాంగ్గా సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళ యొక్క గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు. సో వాళ్ళు రాంగ్ ఫండ్ని సెలెక్ట్ చేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. సో ఇట్లా రాంగ్ ఫండ్ని సెలెక్ట్ చేసి లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఒక అడ్వైజర్ త్రూలో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని అయితే జనరేట్ చేస్తారు. సో మీకు మ్యూచువల్ ఫండ్ పైన అవగాహన ఉండి ఫండ్ సెలెక్షన్ చేసేటువంటి అంత నాలెడ్జ్ మీకు కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫండ్ సెలెక్షన్ చేసేటువంటి నాలెడ్జ్ లేకున్నా లేక మీకు మ్యూచువల్ ఫండ్స్ అనేది సరైన అవగాహన లేకపోయినట్లయితే ఒక అడ్వైజర్ త్రూలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.